53 అయింది, 54 మొదలు పెట్టాలి. సరే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. ఇంత ముందు సూత్రాల్లో సేతువు ఉన్మానము భేద కారణం చెప్పారు, అది తొలగించేసి అద్వితీయత్వం బ్రహ్మములో చెప్పడానికి ముందు సూత్రం చెప్తున్నారు. తథా అన్య ప్రతిషేధాత్ అంటే అన్య ప్రతిషేధాత్ ఇంకేమీ లేదు అని. ఏ విధంగా చేతుత్వాదోపదేశములో పూర్వపరములను విమర్శించిన పూర్వపక్ష హేతులేవి నిలవవు అనగా వాని ప్రతిపత్తి స్వీకారం ఉండదు. ఆత్మైవాధస్థాత్ అని ఒక శృతివాక్యం, కింద మీద పైన పక్కన అన్ని చోట్ల ఆత్మే ఉంది అని. అన్య వస్తువు నిషేధించడం వలన బ్రహ్మము అద్వితీయమని అర్థము తేడా తెల్లడం అవుతున్నది. అన్ని చోట్ల ఆత్మ ఉంది అంటే ఇంకోటి ఏమీ లేదు అని. చాందోగ్యంలో ఆత్మైవాధస్థాత్ ఈశ్వరుడే క్రింద పైన అన్ని వైపులా ఉన్నాడు. అహమేవ అధస్థాత్ నేనే అన్ని వైపులా ఉన్నాను, నేనే క్రింద పైన అన్ని వైపులా ఉన్నాను. ఈ చాందోగ్య సూత్రం వలన బ్రహ్మ కన్నా భిన్న వస్తువుని నిషేధించటం వలన దానికన్నా భిన్న వస్తువుల్లో తాత్వికత్వము ఉండరాదు. బ్రహ్మ కన్నా భిన్నంలో నిత్యత్వం పారమార్థికత్వం ఉండదు. కనుక బ్రహ్మ అద్వితీయము. ఇలాగా చేతుత్వాది సూత్రులను ఔపచారంగా అన్వయించుట చేత చేతుత్వము ఉన్మానము గౌణము అని చెప్పి బ్రహ్మ కన్నా ఇతర పదార్థాలు లేవని నిషేధం చేసి అద్వితీయ బ్రహ్మము సిద్ధమైంది. అయినా సర్వవ్యాపకత్వం సంభవింపదు అంటాడు పూర్వపక్షి. అద్వితీయం అన్నా బాగానే ఉంది, కానీ సర్వవ్యాపకత్వము సంభవము కాదు. ఆ ప్రశ్నకి ముందు ఇంకో సూత్రం చెప్తున్నారు. అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్య. అనేన అంటే ఈ శృతి ద్వారా సర్వవ్యాపకత్వము. ఎందుకంటే అక్కడ ఆయామం అనే శబ్దాలు ప్రయోగించారు కనుక బ్రహ్మములో సర్వవ్యాపకత్వ విషయమున కొంచెమైనా సంశయించడం అవకాశం లేదు. చేతుత్వాద శృతులను గౌణముగా అన్వయించడం చేత ఇతర పదార్థ నిషేధమును చూపుడు మాత్రమే బ్రహ్మ అద్వితీయమైన సిద్ధమైంది. ఇంకేమీ లేదంటే బ్రహ్మ ఒకటే ఉంది. కాదు, అంతేగాక శృతి చెప్తోంది ఆకాశవత్ సర్వగతస్య నిత్య. ఆకాశంలాగా వ్యాపకము అన్ని చోట్ల నిత్యము అని. ఆకాశంలో సర్వవ్యాపకుడు నాశరహితుడు. వ్యాపకత్వాతిక శబ్దాది హేతువుల ద్వారా ఈ వ్యాపకత్వం చెప్పే శబ్దాల కారణం సర్వగత్వం అనేది సిద్ధమైంది. ఆయామ శబ్దాదిభ్య అని శబ్దాది అనే పదం సూత్రంలో వచ్చింది. శబ్దాది మళ్ళీ శబ్దము మొదలైన నిత్య సర్వగత స్థానము. ఆది అని చెప్పినప్పుడు శృతిలో
ఆకాశోత్సర్వగత నిత్య అని చెప్తారు. మొదలుగా ఎలా అంటే స్మృతుల్లో నిత్య సర్వగత స్థాను, బ్రహ్మము నిత్యము సర్వవ్యాపకము స్థిరము అని భగవద్గీతలో కూడా ఉన్నాయి. అది కూడా ఆ శృతి వాక్యాలు కూడా గ్రహించాలి. హేతుత్వాది ఉపదేశం వలన వేరొక వస్తువు లేదని చెప్పడం ద్వారానే ఇంకో వస్తువు లేదు, సర్వవ్యాపకత్వం సిద్ధమవును. లేనిచో హేతుత్వోపదేశం ముఖ్యమని స్వీకరించి వేరొక వస్తువు ఉన్నదని బ్రహ్మలో పరిచ్ఛిన్నత్వం వచ్చును. హేతుత్వం ముఖ్యమంటే బ్రహ్మ కన్నా భిన్నం ఇంకోటి ఏదో ఉంది, బ్రహ్మ పరిచ్ఛిన్నము అనేది సిద్ధమవుతుంది. ఆయామం అనగా వ్యాపకత్వం. ఆయామ శబ్దాదిభ్య అన్నారు సూత్రంలో. ఆయామం అంటే వ్యాపకత్వం చెప్పు శృతుల ద్వారా బ్రహ్మంలో వ్యాపకత్వం సిద్ధమవుతోంది. యావాన్వాయం ఆకాశ స్థావానే అంతర్హృదయ ఆకాశ. ఈ బయట ఆకాశం ఎంత పెద్దదో నీ హృదయంలో ఉన్న ఆకాశం కూడా అంతే పెద్దది. అంటే ఉపాధి తీసేస్తే ఆకాశం ఒకటే, ఉపాధితో తీసుకోవద్దు. ఉపాధి తీసేస్తే ఒకటే ఆకాశం, లోపలున్నా బయట ఉన్నా ఒకటే. వెలుపల నుండి ఆకాశం ఎంత ప్రమాణం కలదో హృదయాకాశం కూడా అంత పరిమాణం కలదే. జాయాన్ దివ, దివ అంటే స్వర్గం, ద్యూ, దానికే దివ షష్ఠి. స్వర్గము గణను పెద్దది అని చాంద్రోగ్రహంలో చెప్తారు. నిత్య సర్వగత అని పరమాత్మ నిత్యము సర్వగతము అని గీతలో కూడా చెప్పారు. ఇది వ్యాపకత్వం. ఆయామ శబ్దాదుల ద్వారా పరబ్రహ్మలో సర్వవ్యాపకత్వము అద్వితీయత్వము సిద్ధమవుతున్నది. ఈ ఆయామం అంటే వ్యాపకత్వం. వీటి ద్వారా పరబ్రహ్మలో వ్యాపకత్వము అద్వితీయత్వము సిద్ధమవుతోంది. కనుక పూర్వపక్షి చెప్పిన శంక సరికాదు. నువ్వేంటున్నావు, హేతుత్వం ద్వారా అద్వితీయం అని చెప్పావు కానీ సర్వవ్యాపకం లేదు అంటావు. అలా కాదు, గీతలోను శృతిలోను సర్వవ్యాపకం చెప్పే శృతులు ఉన్నాయి. అందువల్ల అవి ఈ పరబ్రహ్మ వ్యాపకం, సర్వవ్యాపకం. మళ్ళీ యావాన్ ఆకాశ స్థావాన్ని సంతృప్తి ఆకాశ, ఆకాశం ఎంత పెద్దదో అని కూడా చెప్తారు. మళ్ళీ ఆకాశ సర్వగతస్య అని కూడా చెప్పారు. ఈ శృతుల ద్వారా బ్రహ్మ వ్యాపకము. ఇప్పుడు దీని తర్వాత ఫలాధికరణం సంగతి. బ్రహ్మకు భిన్నమైన సంపూర్ణ జగత్తు నిషేధం కావించి నిర్విశేష బ్రహ్మ యొక్క బోధన కింద అధికరణలో కావించింది. బ్రహ్మలో ఫలదాతృత్వం ఉండదు. నువ్వంతా లేదని చెప్తే ఫలం ఇచ్చేది బ్రహ్మ కాదు అంటాడు. ఫలదాతృత్వం బ్రహ్మలో ఉండదు అంటాడు ఆక్షేపణ. విషయం బ్రహ్మలో ఫలదాతృను నిశ్చయించడానికి ఈ అధికరణము, అది ఈ అధికరణానికి విషయం. సంశయం ఏమిటి? 3 రకముల కర్మఫలములు జీవుడు సంసారంలో అనుభవించబడుతున్నది. సంచితము, ఆగామి, ప్రారంధం. ఈ కర్మలు స్వతంత్రంగా ఫలాన్ని ఇస్తున్నాయా, లేకపోతే ఈశ్వరుని ద్వారా ఫలాన్ని ఇస్తున్నాయా అని సంశయం. దీని పూర్వపక్షం ఏంటంటాడు?
శుభాశుభ కర్మలో అదృష్టం ద్వారా స్వతంత్రమనే ఫలితం ఇచ్చట్లో సమర్థము. శుభం చేసినా అశుభం చేసినా దాని ద్వారా అదృష్టం ఉత్పన్నం అవుతుంది. కర్మకాండం చేసేటువంటి పూర్వమీమాంసకులు దాన్ని అపూర్వము అంటాడు. కర్మ ద్వారా ఉత్పన్నమైనది అపూర్వము, కర్మ జడము. దాని నుంచి ఉత్పన్నమయ్యేది అపూర్వము, అదృష్టము, జడము. జడానికి ఏం జ్ఞానం ఉంది కర్మఫలం ఇవ్వాలని? ఎవడికి ఏ కర్మ, ఎవడికి ఎవడు ఎక్కడ ఫలితం, ఎలాంటి ఫలితం, ఇలాంటి జ్ఞాన శూన్యమైనటువంటి అదృష్టం కానీ అపూర్వం కానీ ఫలాన్ని ఇవ్వలేదు. కానీ పూర్వపక్ష అంటాడు ఈ అదృష్టం ద్వారా ఫలం వచ్చేస్తుంది. అటువంటిప్పుడు ఈశ్వరుడు కర్మఫలదాత అని చెప్పక్కర్లేదంటాడు. అప్పుడు సిద్ధాంతి అచేతమైన కర్మ తన నుండి ఉత్పన్నము అచేతమైన అపూర్వము ఫలితములు ఇవ్వజాదు. పూర్వపక్ష అదృష్టం అన్నాడు, అది సిద్ధాంతి మీమాంసలో చెప్పిన పూర్వమీమాంసలో చెప్పిన అపూర్వ శబ్దాన్ని ఉపయోగించాడు. అపూర్వం ఫలితములు ఇవ్వజాలదు. సేవించబడిన రాజాది పురుషులు ఫలితం ఇచ్చుచున్నారని స్వీకరించింది. ఎవరికి సేవ చేస్తే వాళ్ళు సేవా ఫలితాన్ని ఇస్తారు. శాస్త్రం ద్వారా సిద్ధము ఈశ్వరుని కల్పితమని చెప్పుడు కూడా సరికాదు. ఈశ్వరుడు శాస్త్రం ద్వారా సిద్ధం. మంచి కర్మల ఫలితములు మరియు చెడ్డ కర్మల ఫలితములు ఈశ్వరుడే ఇచ్చుచున్నాడు. కర్మను అపేక్షించి ఈశ్వరుడు ఫలం ఇచ్చుచున్నాడు. అంటే వైషమ్యాది దోషులను కల్పన చేయలేము. వైషమ్య నిర్గుణం ముందు వచ్చింది. ముందు చెప్పిన 4 అధికరణం ద్వారా 90 పరిశీలన గావించేది. ఈ 3వ అధ్యాయంలో 2వ పాదంలో ఇప్పటి వరకు 4 అధికరణాలు అయ్యాయి. ఈ అధికరణాల్లో 90 శోధన, శుద్ధి, తర్వాత 4 అధికారణముల ద్వారా బ్రహ్మ యొక్క నిరూపణం. దాని యందు నిషేధ విషయత్వము, అద్వితీయత్వము, వ్యవహారంలో ఫలదాతృత్వం మొదలు చెప్పి తత్పదార్థ పరిశోధన గావించింది. తత్పదాన్ని ఎలా నిశ్చయం చేశారు? నిషేధ విషయత్వం ఇది అని చెప్పలేము. నేతి నిషేధ విషయం. అద్వితీయం అదొకటే ఉంది పారమార్థిక దృష్టితో. వ్యవహారంలో అదే ఫలాన్ని ఇస్తుంది. ఈ విధంగా తత్పదార్థ పరిశోధన అంటే శుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ ఫలాధికరణానికి వైయాసిక న్యాయమా కర్మయ ఫలం యద్వా కర్మానాధితి ఈశ్వర అపూర్వాంతర ద్వారా కర్మణ ఫలదాతృత అచేతనత్వాత్ ఫలసూతే శాస్త్రీయాత్ పూజితేశ్వరాత్ కాలాంతరే ఫలోత్పత్తే నా అపూర్వ పరికల్పన. కర్మయ ఫలం యద్వా కర్మ ఆరాధిత ఈశ్వర కర్మఫలాన్ని ఇస్తుందా, లేకపోతే పూజింపబడిన ఈశ్వరుడు కర్మ ద్వారా పూజింపబడిన ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడా? అపూర్వము. పూర్వమీమాంసకులు ఈశ్వరుని ఒప్పుకోరు. శాస్త్రం చెప్పింది కనుక చిన్నగా కర్మ ఫలితాన్ని ఇచ్చేస్తుందంటారు. అందుకని దాని ఖండన అన్నమాట. అపూర్వాంతర ద్వారా కర్మణ ఫలదాతృత, అపూర్వం ద్వారా కర్మ ఫలాన్ని ఇస్తుంది అని. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు అచేతనాత్ ఫలసూతే, అచేతనము ఫలితాన్ని సృష్టి చేయలేదు.
కనుక శాస్త్రం ద్వారా ఆ కర్మల ద్వారా ఆరాధించబడిన ఈశ్వరుడే ఫలితం ఇస్తాడు. ఎందుకని కాలాంతరే ఫలోత్పత్తి. స్వర్గం వెళ్ళాను కూడా యాగం చేశాడు, యాగము పోయింది, వాడు పోయాడు, కర్మ జడం. మరి ఈ జడ కర్మ వాడు స్వర్గానికి వెళ్తాడు అన్నది ఎలా నిశ్చయం చేస్తుంది? చైతన్యం ఉంటే చెప్పచ్చు, చైతన్యం లేకుండా ఉన్న జడ వస్తువు కుండ ఏమిటి చెప్తుంది? అందుకని అచేతనాత్ ఫలాసూతే, అచేతనం నుంచి ఫలం ఉత్పన్నం కాదు. శాస్త్రం ద్వారా ఆరాధించబడిన ఈశ్వరుడు ద్వారానే ఫలితం వస్తుంది. ఎందుకని కాలాంతం. ఇక్కడ యజ్ఞం పోయింది, మనిషి పోయాడు. కర్మ ఫలితం అది ఈశ్వరుడు తెలుసుకొని దాని ఫలితాన్ని ఇస్తాడు. అందుకని ఈ అపూర్వ కల్పన సరికాదు అంటాడు. అపూర్వ కల్పన ఎవరు చేశాడు? పూర్వమీమాంసకు. ఫలమునిచ్చివాడు ఈశ్వరుడా లేక అపూర్వమా? సందేహం. పూర్వపక్ష అపూర్వమే ఫలితం ఇచ్చును, కానీ ఈశ్వరుడు కాదు. సిద్ధాంతి లోకంలో అతీతమైన కర్మ ఫలితం ఇచ్చుడు చూడబడట్లేదు. కర్మల ద్వారా ఆరాధింపబడి శాస్త్ర ప్రమాణ సిద్ధుడని సిద్ధమైన ఈశ్వరుడే కాలాంతంలో ఫలదాతగును. అపూర్వ కల్పన సరికాదు. దీనికి భారతీ తీర్థుల వారి వ్యాఖ్య. కర్మ క్షణికమైనను అపూర్వం ద్వారా కాలాంతంలో ఫలమునిచ్చును, కనుక ఈశ్వర కల్పన వ్యర్థము. ఎందుకంటే పూర్వమీమాంసల వాడు ఈశ్వరుని ఒప్పుకోడు. అందుకని మన మీద ఏమిటంటాడు? నువ్వు ఈశ్వరుని ఒప్పుకుంటావు, అది సరికాదంటాడు. అప్పుడు సిద్ధాంత జవాబు, అతీతమైన కర్మ అతీతమైన అపూర్వములు భిన్నమైన నియమితమైన ఫలములు ఇచ్చేట్టులో వాళ్ళలో శక్తి లేదు. అపూర్వము జడం, కర్మ జడం, అది ఫలితాన్ని ఇవ్వలేదు. సేవాది కర్మఫలము చైతన్య పురుషుని ద్వారా లభించున్నది, జడం వల్ల కాదు. రాజుగారికి సేవ చేస్తే ఏదో పారితోషం ఇస్తాడు, వాడు చైతన్యం. అందుకని కర్మఫలతం చైతన్యం ద్వారా వస్తోంది, జడం వల్ల కాదు. ఎలాగైతే రాజు సేవించిన పురుషుడికి ఫలితాన్ని ఇస్తాడో, అలాగే ఈశ్వరుని ఆరాధన యజ్ఞాగాల ద్వారా ఫలితాలు వస్తాయని స్వీకరించాలి. ఈశ్వరుని కల్పన వ్యర్థమన రాదు. ఈశ్వరుడు శాస్త్ర సిద్ధం. అందుకని కల్పన చేశామనేటువంటి దోషం కూడా రాదు. కారణమేమనగా ఏషహేవ సాధుకర్మ కారయతి తమిమేభ్యో లోకేభ్యో నినీషతే ఏషవేవ అసాధుకర్మ కారయతి తమ్ యథో యమథో నినీషతే. ఎవణ్ణి ఈ లోకంలో ఉత్తమ మార్గం పైకి ఎత్తాలో వాడి చేత మంచి కర్మలు చేయిస్తాడు. ఎవరిని కిందకి నొక్కేయాలో వాడి చేత చెడ్డ కర్మలు చేయిస్తాడు. శృతుల ద్వారా పరమేశ్వరుడు కర్మలు చేయించేవాడు మరియు కర్మఫలం ఇచ్చేవాడని కూడా చెప్పబడింది. ఈశ్వరులోనే ధర్మాధర్మ ఫలదాతృత్వము కర్మ కార్యత్వము శృతి చెబుతున్నది. ధర్మాధర్మ యొక్క ఫలం ఈశ్వరుడే ఇస్తాడు. కర్మ కారయిత్వం అంటే కర్మ చేయించడం. ఏ కర్మ?
కర్మ ఫలితాన్ని ఇచ్చేటు కర్మ. జీవుని ద్వారా చేయబడిన కర్మలను అపేక్షించి ఈశ్వరుడే ఫలితం ఇచ్చును. ఈశ్వరుని ప్రమాణికత శృతుల ద్వారా సిద్ధమైనది. కర్మ చేసేది జీవుడు, ఆ కర్మలకు అనుగుణంగా ఫలితం ఇచ్చేది ఈశ్వరుడు. మళ్ళీ నువ్వు అపూర్వం పట్టుకున్నావు, శృతులు ఎక్కడా చెప్పలేదు. శృతుల్లో వినబడిన అపూర్వం యొక్క కల్పనలో గౌరవ దోషం ఉన్నది. గౌరవం అంటే ఎక్కువ కల్పన. ఒకటితో ఒకదాంతో పని అయ్యేటప్పుడు 2-3 వస్తువులు తీసుకోవాల్సిన పని ఉండదు. అలా తీసుకుంటే దాన్ని గౌరవ దోషం అంటారు. ఫలమత ఉపపత్తే, ఫలం అత ఈశ్వర ఉపపత్తే యుక్తి సంగతము అంటాడు. ఈశ్వరుని ద్వారానే అన్ని ప్రాణులకు ఫలితం ఫలిస్తున్నది, ఫలితం లభిస్తున్నది. కర్మ క్షణికము అగుట వలన ఫలితం కలుగుట అసంభవము. అందువల్ల ఈశ్వరుని ఎందే కర్మఫలాతృత్వం కలదని చెప్పుడు ఉచితము. ఇది సూత్ర ఫలమత ఉపపత్తే. తత్పరవాక్యార్థమైన ఈశ్వరునిలో ఫలదాతృత్వ భావము, ఫలదాతృత్వ అభావం పూర్వపక్షమతం. ఈశ్వరుడు ఫలానివ్వడు. సిద్ధాంతి ఈశ్వరుడే ఫలదాత అంటాడు. సుఖము దుఃఖము, సుఖ దుఃఖములు కలిసిన కర్మఫలములు జీవుడు సంసారంలో అనుభవించు. ఈ ఫలితములు కర్మ ద్వారానే కలుగుతున్నవా లేక ఈశ్వరుని ద్వారా కలుగుతున్నవా? పైన ఉదాహరించే 3 రకముల ఫలితములు కర్మ ద్వారానే కలుగుతున్నవి అంటాడు పూర్వపక్షి. 3 రకముల ఫలితములు సుఖము దుఃఖము సుఖ దుఃఖ మిశ్రితం ఈశ్వరుని ద్వారా జీవుడు లభ్యమవుతున్నవి అని సిద్ధాంతం అంటాడు. ప్రతి క్షణము నశించే కర్మ కాలాంతంలో ఫలము ఇవ్వరాదు. త్రిక్షణ కర్మ స్థాయి. త్రిక్షణం అంటే ఒక జన్మలో ఉత్పత్తి, ఒక క్షణంలో 2వ క్షణం ఉంటుంది, 3వ క్షణం నశిస్తుంది కర్మ. అందుకని ఒక క్షణం ఉండేటువంటి కర్మ ఎప్పుడో తర్వాత, సంవత్సరాల తర్వాత ఫలితం ఇవ్వలేదు. అందుకని ఈశ్వరులోనే ఫలదాతృత్వము అని చెప్పాలి అంటాడు. ఫలం శృతత్వాచ్చ సవాయేష మహానజాత్మ అన్నాదో వసుదాన. ఈ ఆత్మ అన్నాన్ని ఇస్తుంది, డబ్బు ఇస్తుంది. సర్వవ్యాపకుడును ఉత్పత్తి వినాశునుడు ఆత్మయే అందరికీ అన్నం వసుమువాడు, ధనం ఇచ్చివాడు. శృతుల ద్వారా ఈశ్వరులోనే ఫలదాతృత్వము. ఈ శృతిలో ఫలదాత ఈశ్వరుడే అని వస్తుంది. కేవలం యుక్తుల ద్వారానే ఈశ్వరులో ఫలదాత్మ కల్పన గావించవలనని కాదు. తర్కంతో యుక్తితో చెప్తున్నామని కాదు న్యాయం. కానీ బృహదారణ శృతిలో కూడా ఈశ్వరుడే ఫలదాత అని చెప్పారు. సమావేశ మహానజాత్మ అన్నార్థ వసుదాన. సర్వవ్యాపకుడు ఉత్పత్తి వినాశునుడు ఆత్మే అందరికీ అన్నం వసుమువాడు, ధనము ఇచ్చువాడు. అది ధర్మం జైమిని రతయేవచ. జైమిని నువ్వు జైమిని వ్యాసుల వారి శిష్యుడు, కానీ కర్మకాండని పట్టుకున్నాడు. అందుకని ఈ భాష్యం కన్నా శంకరాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యం కన్నా కర్మకాండం మీద 12 అధ్యాయాల భాష్యం రాశారు.
సూత్రాలు వాక్యాలు ఉన్నాయి. అందుకని జైమిని కర్మ సిద్ధాంతి వేదం చెప్పింది ఒప్పుకోవాలి. మరి వేదంలో అద్వైతం కూడా చెప్పారు కదా, జ్ఞానకాండ చెప్పారు కదా అంటే మీ జ్ఞానకాండ మా కర్మను శుద్ధి చేస్తుంది అంటాడు. అదేలాగరా అంటే కర్మ చేస్తాడు, చచ్చిపోతాడు, తర్వాత కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు స్వర్గానికి పోయి. అంటే ఇక్కడ కర్మ చేసేవాడు వేరు, స్వర్గానికి పోయి కర్మ ఫలితాన్ని అనుభవించేవాడు వేరు, ఇవి రెండు వేరు అని మాత్రమే మీ జ్ఞానకాండ చెబుతోంది అంటాడు. అందుకని మీ జ్ఞానకాండ మా కర్మకాండని స్తుతి చేస్తోంది అంటాడు ఈ జైమిని. అది సిద్ధాంతం వలనే జైమిని ఆచార్యులు కూడా శృతుల ద్వారా యుక్తుల ద్వారా కర్మ ధర్మమని స్వీకరించును. కర్మ ఇచ్చేది ధర్మమే అని చెప్తాడు. జ్యోతిష్ఠమైన స్వర్గగామో చేత స్వర్గానికి వెళ్ళాలనుకున్నవాడు జ్యోతిష్ఠమ యాగం చేయాలి అంటాడు. ఈ విధి శృతి విషయమైన యాగంలో స్వర్గోత్పాదకత్వం స్వీకరించును. ఈ శృతి డైరెక్ట్ గా చెప్తోంది స్వర్గాన్ని ఇస్తుంది, లేకపోతే వేదం వ్యర్థం అవుతుంది అంటాడు. మీరు ప్రతి క్షణము నశించి యాగాదులను ఫలదాతని ఇట్లు స్వీకరించింది. అప్పుడు సిద్ధాంతం అడుగుతున్నాడు, ప్రతి క్షణము కర్మ నశిస్తుంది, కొత్త కర్మ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అది ఈ కర్మను మీరు ఫలదాత అని ఎలా పెట్టుకున్నారు అంటే పూర్వపక్షి అంటాడు అలాగంటే సరికాదు. ఎందుకనగా శృతి ప్రమాణం ద్వారా యాగాదుల ఉత్తరావస్థలో అపూర్వ రూపమైన వ్యాపారం సిద్ధమవుట వలన ఉత్తర క్షణంలో అపూర్వం ముందు సిద్ధాన్ని చెప్పాడు. అపూర్వం అంటావు, ఈ అపూర్వం ఎక్కడ వేదంలో లేదురా అని శబ్దం. యాగాది ధర్మజనమైన అపూర్వమే ఫలదాతని కల్పన చేయవలేను. కల్పన ఏమిటి? యాగాదులు అనేటువంటి ధర్మం ద్వారా ఉత్పన్నమైంది అపూర్వము. ఆ అపూర్వము నువ్వు చేసిన కర్మ ఫలితాన్ని స్వర్గంలో ఇస్తుంది. అవిచిత్రమైన కారణము వలన విచిత్రమైన కారణం పుట్టినట్టు సరికాదు. అందువలన విచిత్రమైన ఫలితంలో ఈశ్వరుడు స్వతంగా ఆ ఫలార్థం స్వీకరించినచో వారిలో వైషమ్య నిర్గణ దోషం వస్తుంది. ఈశ్వరుడు ఫలదాత అంటే విషమత, వెరైటీ, డిఫరెన్షియేషన్, తర్వాత క్రూరత్వం, నిర్గుణత, ఇవి రెండు వస్తాయి. విషమత్వము దయాహీనత్వము అనే దోషాలు వస్తాయి. ఈశ్వరుడు కర్మచరితుడే ఫలదాతైనచో పుణ్యాత్ములపై ప్రీతియో పాపాత్ములపై ద్వేషము కలిగిందని చెప్పవలేను. కర్మతో ఉన్నాడు ఈశ్వరుడు అని చెప్తే, ఫలదాత అని చెప్తే ఈశ్వరుడికి పుణ్యాత్ముల ప్రీతి పాపాత్ముల మీద ద్వేషము ఉందని చెప్పాలంటాడు. ఈశ్వరులో విషమత్వము అంటే తేడా, దయాహీనత్వం, అందరిని ఒకసారి చంపేస్తారు అని ప్రసంగం వచ్చును. ధర్మానుష్ఠానం వ్యర్థము. అటువంటిప్పుడు ఈశ్వరుడే పాలిస్తుంటే మరి ఇంకా ధర్మ అధర్మము ఏం ఉపయోగం ఉంది అంటాడు. ధర్మం వల్లనే జీవునికి ఫలఫలితము కలుగును.
ధర్మం ద్వారానే జీవుడి కర్మ యొక్క ఫలితం వస్తుంది అని పూర్వపక్షి జైమిని. అప్పుడు పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశ. తూ శబ్దం పూర్వంతు జైమిని మొత్తం సరిగ్గా బాదరాయణ పేరు ఆచార్యులు పూర్వం అనగా సూత్రం చెప్పిన ఈశ్వరునే ఫలదాతని స్వీకరించును. బాదరాయణ అనే ఆచార్యులు ఈశ్వరుడే ఫలదాత అని ఒప్పుకుంటారు. ఏషేవ సాధు కర్మ కారయతి. ఎవరి ఉన్నతి కోరును వారి చేత మంచి పనులు చేయిస్తాడు. ఎవడి అధోగతి కావాలనుకున్నాడు వాడి చేత చెడ్డ కర్మలు చేయిస్తాడు. అన్నాదో వసుదాన. అందరికీ భోజనం పట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. లభతే తత కామాన్, అంటే శ్రద్ధతో చేసిన కర్మల ఫలితాన్ని పొందుతావు అని గీతలో కూడా చెప్పారు. శ్రద్ధతో చేసిన దేవతల పూజానంతరం వాని ఫలితము వసంగవాడను నేనే. చేసిన కర్మ ఫలితాన్ని నేనే ఇస్తానని గీతలు కూడా చెప్పాడు. శృతుడు మరియు శృతుడు ఈశ్వరుడు ధర్మాధరణ ఫలితాన్ని నిత్యమవుతున్నది. ఇదంతా పూర్వపక్షం. ఏమిటి? కర్మ అదే ఫలితాన్ని ఇస్తుంది. లభతే జత కామాన్ మయో నిహితాన్. శ్రద్ధతో చేసిన దేవతల పూజతో ఆ ఫలితం. ఇది చూస్తే ధర్మము అధర్మం ద్వారానే కర్మ ఫలితము అని తెలుస్తుంది అంటాడు పూర్వాలు. అప్పుడు సూత్రంలో తూ వచ్చింది. పూర్వం తూ శబ్దము పూర్వం చెప్పిన జైమిని మతం నిరాకరించడం చెప్పింది. బాదరాయణ పేరు ఆచార్య పూర్వం అనగా సూత్రంలో చెప్పిన ఈశ్వరుని ఫలదాతని స్వీకరించును. బాదరాయణ అనే ఆచార్యుడు ఈ బ్రహ్మసూత్రాలు చేసిన బాదరాయణుడు కాదు, ఇంకో బాదరాయణ చెప్పాడు సూత్రంలో. అందుకని తన రాసేడు తన పేరు చెప్పుకోడు. ఏం చెప్పాడు? ఈశ్వరుని ఫలదాతని స్వీకరించిన బాదరాయణ ఆచార్య. అతడు జీవుల కర్మలను అపేక్షించి ఫలితంలో సంగను కానీ స్వతంత్రంగా కర్మ కానీ అపూర్వం కానీ ఫలదాత కాదు. ఇప్పుడు ఆ బాదరాయణుడు ఈశ్వరుడు ఫలదాత అని ఒప్పుకున్నాడు. ఎలాగా? జీవుల కర్మలను అపేక్షించి. వాడు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం ఇస్తాడు, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాన్ని ఇస్తాడు. ఏషేవ సాధు కర్మ కారయతి తమ్యమేభ్యో లోకేభ్యో ఉన్నీషతే. ఏషవ ఏవ సాధు కర్మ కారయతి తమ్యమధో నిన్నీషతే. కింద నొక్కేయాలనుకుంటే వాడి చేత చెడ్డ కర్మలు చేస్తాడు. పైకి స్వర్గానికి దానికి తీసుకెళ్లాలంటే వాడి చేత మంచి కర్మలు చేస్తాడు. ఆ ఈశ్వరుడే ఈ లోకంలో ఉన్నతిని కలుగజేయ వ్యక్తి ద్వారా మంచి కర్మలు చేయించును. అతడే ఎవరిని అధోగతి పంపించదలుచునో వాంటే చెడు కర్మలు చేయించును. మనం అనుకుంటాం మనం చేస్తున్నాం అని, అంతా ఈశ్వరుని ప్రేరణ. ఆయన అలా చెప్తే అలా నడుచుకుంటున్నాం. ఆయన మన పూర్వకర్మకు అనుసారంగా మనం నడిపిస్తాడు. పూర్వంలో ఏ కర్మలు చేసావో నీకు తెలియదు. 10 రోజుల తర్వాత 10 రోజుల క్రితం ఏం కూర తిన్నారంటే తెలియదంట.
ఏమేమి తిన్నారంటే తినందువే. అలాగే మరి ఎన్నో జన్మల క్రితం చేసిన కర్మ నీకేం గుర్తుంటుంది? ఆ ఈశ్వరుడు ఆ కర్మకు అనుసారంగా ఫలితాన్ని ఇస్తాడు. అందుకని ఆయన సర్వజ్ఞం. అందరూ కోటాను కోట్ల జనాలు కర్మను గుర్తుపెట్టుకుని చక్కగా లెక్కలేసి వాడికే కర్మ ఫలితాన్ని ఇస్తాడు. ఎలాగా అంటే సర్వాత్మత్వ, అందరి లోపల ఉన్నాడు. వాడి కర్మ ఫలితాన్ని వాడికి ఇస్తూ ఉంటాడు లెక్కలేసి. అందుకని ఆ ఈశ్వరుడే ఈ లోకంలో ఉన్నతిని కలుగజే వ్యక్తి ద్వారా మంచి కర్మలు చేయించును, అతడే ఎవరైనా అధోగతి పంపించవచ్చునో వానిచే చెడ్డ కర్మలు చేయించును. అన్నాదో వసుదాన, అందరికీ అన్నం ముసంగువాడు, ధనము ఇచ్చివాడు అను శృతులు మరియు చెప్పబో స్మృతి. స్మృతి అంటే భగవద్గీత ఈశ్వరుని ఫలదాతని చెప్పుతున్నది. దస్య దస్యా జలాం శ్రద్ధాం తామే విదదామ్యహం. ఎవడెవడు ఏ దేవతను పూజించునో వానికి ఆ దేవత ఎందే స్థిరమైన శ్రద్ధను నేను ఇచ్చుచున్నాను. ఈశ్వరుడే కర్మఫలదాత అన్నది నిశ్చయమైంది. ఈ విధముగా ఈ పాదములో పూర్వార్థం ద్వారా పదార్థశోధన, ఉత్తరార్థం ద్వారా నిశేషము స్వయం ప్రకాశము, నిషేధించడం యోగ్యం కానిది అద్వైత పరమేశ్వరుని శాఖాచంద్ర న్యాయం ద్వారా కర్మలు చేయించువాడు కర్మఫలదాత రూపంలో ఉపలక్షితమైన ఈశ్వరుడు తత్పదార్థం బ్రహ్మను పరిశోధన కావచ్చు. అంటే యాక్చువల్ స్వరూపం ఆత్మకి పరమాత్మకి ఈ పాదంలో చెప్పారు. బ్రహ్మసూత్రదేవంలో తృతీయాధ్యాయంలో ద్వితీయ పాదం యొక్క సంకల్పం సమాప్తము. తృతీయాధ్యాయ ద్వితీయ పాద సమాప్త. ఈ తృతీయాధ్యాయం యొక్క తృతీయ పాదం